సేకరణలో. కానీ పైన హెడ్డింగ్ ఏమొస్తుంది, తొందరగా తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు అని వస్తుంది. అంటే ఇక్కడ మీడియా, సోషల్ మీడియా వీళ్ళని సంతుష్టీకరించే చర్యల్లో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకప్పటి చంద్రబాబు గారి ద్వారా నచ్చక వీళ్ళందరూ ఆ బాబు గారిని మార్చేశారు. బాబు గారు వీళ్ళని మార్చబోయి చివరికి ఆయన మారిపోయారు. దాని కారణంగా ఈ వేధింపులు ఇవన్నీ కూడా సహజంగా తటస్థులు మాట్లాడతారు. మళ్ళీ దీన్ని కూడా ముందు జాగ్రత్త చర్యగా, అందుకని రాధాకృష్ణ గారు ఎవరన్నా అట్లా మాట్లాడితే వాళ్ళందరూ కూడా యాంటీ తెలుగుదేశం అని ఫీల్ అవ్వండి, అట్లాగే వాళ్ళందరూ కూడా మేధావులు కాదు, జగన్కి అమ్ముడు పోయారని ఫీల్ అవ్వండి అని వార్త రాసింది కదా నిన్నే జ్యోతి. రాసిన తర్వాత ఇక్కడ ఈయన వచ్చారు అంటే ఇప్పుడు ఈయన్ని జగన్కి అమ్ముడు పోయారని మనం ఫీల్ అవ్వాలి. అంటే అది కూడా సైకలాజికల్గా మనం ఎట్లాగా ఆలోచించాలన్నది ప్రిపేర్ చేసేస్తున్నారు. అది ఇక్కడ పాయింట్. కానీ ఒక్కటి సార్, అంటే బాబు గారు ఒక రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారంటే టీడీపీ అయితే మాత్రం రైట్ వే అనే చెప్పుకుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఆయన వెళ్ళే దారి ఒకసారి అయినా చెక్ చేసుకోవాల్సి వస్తున్నారు. రేపొద్దున్న ఇదే ప్రజల నుంచో లేదంటే ఒక వర్గం నుంచో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండదా? ఏమీ ఉండదండి. ఇప్పుడు జగన్ చేస్తున్నప్పుడు ఎవడన్నా తప్పన్నాడా? ప్రతిపక్షం తప్పు అంటది, అధికార పక్షం అవునంటది. ఇప్పుడైనా అంతే. బేసిక్గా వేధించడం అనేటటువంటిది మనకి ఇప్పుడు ఏంటంటే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ చేసి లోపల వేయలేదు కదా. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2014-19 మధ్యలో వైసీపీ వాళ్ళని కొంతమందిని కేసులు పెట్టి వేధించారు. లైక్ చెవిరెడ్డి భాస్కర్.